వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు జనరల్గా అందరికీ ఇంట్రెస్ట్ మెయిన్ గోల్డ్. అవును. ఆ గోల్డ్ అండ్ కమోడిటీస్ మార్కెట్ ఎలా ఉంది? గోల్డ్ ఇప్పుడు కొనొచ్చా? ఏంటి సిచ్యువేషన్ ఏంటి సార్? గోల్డ్ అయితే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా అండి ఈ కన్సల్టేషన్ రేంజ్లో ఉంది. ఇది దాదాపు అంతకుముందు 30/10/2024 నాడు ఇది 80,000 ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి బాగా తగ్గి 15-11 మొన్న నవంబర్ 15కి 74,600 ఆ లెవెల్లో లో వచ్చింది. అక్కడి నుంచి ఏమైందంటే సపోర్ట్ తీసుకొని 78,000 దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు ఈ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా 78 నుంచి 75 మధ్యలో కదలుతుంది. సో మొన్న 3 డేస్ బ్యాక్ కూడా 79,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ 2 డేస్ నుంచి మార్కెట్ పాలే 2,000 పాయింట్లు గోల్డ్ తగ్గింది. కాబట్టి ఇది ఈ 77,000 దగ్గర ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా ఇంకో 1,000 పాయింట్స్ కూడా తగ్గే అవకాశాలు నెక్స్ట్ వీక్లో కనపడుతున్నాయి. వీక్లీ చార్ట్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్గా పెద్ద అన్సర్టనిటీ లేదు, అంతా స్టేబుల్గా ఉంది, ఎక్కడ గొడవలు లేవు, అలా నార్మల్గా ఉంది. కాబట్టి గోల్డ్ కూడా ఎక్కువ ప్రెషియస్ మెటల్ ఎందుకంటే అన్సర్టనిటీ ఉంటే ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది పాజిటివ్ సైడ్. ఇప్పుడు ఏంటంటే రేంజ్లో ఉంది. దీనికి ఇంటర్నేషనల్గా కూడా ఇది 2700 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడక్కడే ఉంది. కాబట్టి ఈ గోల్డ్ కూడా తక్కువ రేట్లో ఉంది. సో ఇప్పుడు ఈ 77 ఇక్కడ మేజర్గా స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి కూడా 76-75 దాకా కూడా మేజర్గా ఈ 3,000 పాయింట్స్ మధ్యలోనే ఇప్పుడు ఈ మంత్ అంతా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. సార్, జనరల్గా మనం గోల్డ్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఈటీఎఫ్లోనా, లేకపోతే బాండ్స్లోనా, లేకపోతే ఫిజికల్ గోల్డా, కంపెనీసా? చాలా ఉన్నాయి. అంటే ఏం ప్రిఫర్ చేస్తారు సార్? జనరల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఆర్నమెంట్స్ అనుకోండి, మనము ఆర్నమెంట్స్ ఎంతవరకు కావాలో అంతవరకు ఆర్నమెంట్స్ వేయించుకొని ఎక్సెస్ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి ఉంది. అలాగే ఈ గోల్డ్ ఫిజికల్ ఈ గోల్డ్ కింద ఈ గోల్డ్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ గోల్డ్ తీసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గోల్డ్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ లైక్ షేర్స్ ఎలా పెట్టుకుంటామో అలాగే గోల్డ్ 1 గ్రామ్ నుంచి కూడా మనం కొనుక్కోవచ్చు. గోల్డ్ కొనుక్కోవటం ద్వారా ఏమవుతుందంటే మనకి డైరెక్ట్గా ఆ రేటు ఉంటుంది, అక్కడ అలాగే స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం మార్కెట్లో మార్చుకోవాలన్నా కూడా కన్వర్షన్ చేసుకోవచ్చు. సో ఈ గోల్డ్ అనేది మనకి డైరెక్ట్గా గోల్డ్ కొన్నట్టే అనమాట. లేదు నేను ఫిజికల్గా కావాలి అనుకున్న వాళ్ళకి బిస్కెట్ బెటర్. ఓకే. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అనే వాళ్ళకి బిస్కెట్ బెటర్ అనమాట. ఓకే. సో బిస్కెట్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ కాస్ట్ ఎక్కువగా తేడా రాదు, కాబట్టి ప్రైస్ టు ప్రైస్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఏదర్ బిస్కెట్ అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఈ గోల్డ్ అని తీసుకోవటం బెనిఫిట్ అండి. లేదు నేను లాంగ్ టర్మ్లో ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ లాగా ఇన్వెస్ట్ చేస్తానన్న వాళ్ళకి మాత్రమే ఈటీఎఫ్ ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే. ఈటీఎఫ్లో అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ అమౌంట్స్ని మనం యాడ్ చేసుకుంటూ రావచ్చు. ఒక 5 years 6 years సపోజ్ మీరు ఒక టార్గెట్ గోల్డ్ అంటే మన పిల్లల పెళ్ళిళ్ళు వాటికి అనుకోండి. ఎందుకంటే మీరు చూస్తుంటే 5 years బ్యాక్ ఉన్న రేటు ఇవాళ రేటు ఆల్మోస్ట్ 30-40% పెరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మీరు చూసుకుంటే 5 years అబోవ్ అహెడ్ చూసుకుంటే కంపల్సరీ ఇంకొక 30-40% పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఇంటర్మీడియట్ అలా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు 5 years ఇక్కడ నుంచి చూసుకుంటే ఎటు మ్యారేజ్ టైంలో ఆడపిల్లలకి ఎటు మనకి గోల్డ్ పెట్టే ఆచారం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా మీరు ఈ ఈటీఎఫ్లో పెట్టుకోవడం ద్వారా డైరెక్ట్ గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుకోవచ్చు, లేదా ఈ గోల్డ్ బై చేసుకోవచ్చు. ఓకే. ఈ గోల్డ్ అంటే 1 గ్రామ్ మళ్ళీ 7,000 అలా ఎక్కువ కాస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి గోల్డ్ ఈటీఎఫ్ బెటర్. 1,000-2,000 నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే లంసమ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనం ఈ గోల్డ్ని ఈటీఎఫ్ని కొంచెం సజెస్ట్ చేస్తున్నాం మేము. ఓకే. అంటే ఓవరాల్ ఈ కమోడిటీ మార్కెట్ ఎలా ఉంది సార్? కమోడిటీ మార్కెట్కి ఎలా ఉందంటే సపోజ్ ఇప్పుడు మీకు టైం ఉంది, సపోజ్ ట్రేడ్ చేయడానికి కూడా ఈ గోల్డ్ సిల్వర్ బాగానే సపోర్ట్గా ఉన్నాయి. ఓకే. సో గోల్డ్ సిల్వర్ కూడా మంచి సపోర్ట్గా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మార్నింగ్ జాబ్స్ అయిపోతాయి. కాబట్టి ఈవినింగ్ అందరికీ కూడా ఈవినింగ్ 6 to 10 వరకు కమోడిటీ మార్కెట్స్ బాగుంటాయి. అయితే వాటికి కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా మనం చేసుకుంటే దీనిలో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రెషియస్ మెటల్స్ గోల్డ్ సిల్వర్ రెగ్యులర్ తీసుకోవచ్చు. ఓకే సార్ ట్రేడ్ చేసుకోవచ్చు. సిల్వర్ కూడా ఈటీఎఫ్? అవునండి, సిల్వర్ ఈటీఎఫ్ ఉంది. ఈ సిల్వర్ అవునండి ఉందండి.
సో సిల్వర్స్ని కూడా అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు సిల్వర్ తీసుకుంటే మొన్న 3 days బ్యాక్ ఇది 95,000 ఆ రేంజ్ ఉంది, 96,000, ఇప్పుడు 91,000 వచ్చింది. సో ఇది అంతకుముందు చార్ట్స్ మనం చూసుకుంటే 89, 88 దాకా వచ్చింది. సో ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకోవచ్చు. అలా ఇప్పుడు ఏంటంటే 88 నుంచి 98 మధ్యలో ఇది ఫ్లక్చుయేషన్ అవుతుంది. కాబట్టి ట్రేడ్స్ ఇది షార్ట్ టర్మ్ ట్రేడ్స్, ఇది 2 months కాంట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట వీటిల్లో. కాబట్టి 2 నెలలు పాటు అంటే తక్కువ క్వాంటిటీ కూడా 1 kg కూడా ఉంది, గోల్డ్లో 10 grams కూడా ఉంది. కాబట్టి మనం అవి చేసుకోవడం ద్వారా మనం ఈవినింగ్ టైమ్స్ని కొంచెం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దానికి ఏదైనా పర్టికులర్గా ట్రైనింగ్ కావాలన్నా మంచి ట్రైనింగ్ తీసుకుంటే చార్ట్స్ అవన్నీ చూసి కొంచెం నాలెడ్జ్ అది పెంచుకున్నప్పుడు దానిలో కూడా మనం ట్రేడ్ చేసుకొని ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఓకే. సో అది కూడా ఒక మనం సిస్టమేటిక్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. అంటే జనరల్గా మీరు క్లాసు ట్రేడింగ్ అంటే మీ క్లాస్ గురించి చెప్పండి సార్ ఒకసారి. తప్పకుండా సార్. మేము గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా చాలామందికి ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. సో వాటి వల్ల ఏమవుతుందంటే మీరు మంచి ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ కొనుక్కోవాలి, ఇప్పుడు అందరికీ మనం తెలుసు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయని, కాకపోతే ఎలా తీసుకోవాలి వాటికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం నేర్చుకోవటం ద్వారా మనం స్కిల్స్ని పెంచుకుంటాం. ఆ స్కిల్స్ని అప్లై చేయడం ద్వారానే మనం సంపాదించగలం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ ఎంట్రీ ఇంపార్టెంట్ సార్. అది తెలుసుకోవాలంటే నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా గోల్డ్ ఎలా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది అనేది ఒక లేమ్యాన్కి ఏంటంటే ఈ చార్ట్స్ ఇవేం చూడరు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు డెసిషన్స్ రాంగ్ ఉంటాయి. అదే ఇప్పుడు మేమేంటంటే ఒక ట్రైనింగ్ ఇస్తాము, ఒక పద్ధతిగా మీకు దాదాపు 8 indicators ఉంటాయి టెక్నికల్ అనాలిసిస్లో, అవన్నీ చెప్తాం కాబట్టి మీకు మంచి అవగాహన వస్తుంది, సక్సెస్ అవుతారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పేది అంటే గోల్డ్ కొనడానికి రైట్ టైం ఇది. లాంగ్ టర్మ్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే ETF ఈజ్ బెటర్ ఆప్షన్ అని ఒక సలహా ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.